హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, బీఆర్కే న్యూస్ ఛానల్కి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, ఇవన్నీ పర్ఫెక్ట్గా మీరు మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఇవన్నీ వచ్చి మీకు ఒక 40 to 60 డేస్ అండి. 40 to 60 డేస్లో ఈ స్టాక్స్ మీరు ఒకటి ఎంట్రీ ఎగ్జిట్ టార్గెట్స్ తెలిపోవాలి అంతే. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి బ్యాంకింగ్ స్టాక్ అండి, మీ అందరికీ చాలా ఇష్టమైన స్టాకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. చూడండి, ఐడిఎఫ్సి చూడండి, నేను ఇప్పుడు 2 టర్మ్స్ చెప్తానండి. అంటే ఒకటి బై అబోవ్ అంటే దానిపైనే కొనాలి, ఆ వాల్యూ పైన. లేదు కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు మొదటి స్టాక్ చెప్పాను కదా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఎన్ఎస్సి కోడ్ కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 74 రూపీస్ ఉంది మార్కెట్లో. ఇప్పుడు కొనకూడదు, బై ఓన్లీ అబోవ్ 79 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 79 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 88 రూపాయలు 40 పైసలు మొదటి టార్గెట్, 98 రూపాయలు 60 పైసలు రెండో టార్గెట్, 114 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 68 రూపాయలు స్టాప్ లాస్. యాక్చువల్గా ఈ స్టాక్ వచ్చి నేను రీసెంట్గా డౌన్ఫాల్ వచ్చింది కదా, అప్పుడు అంటే డౌన్ఫాల్లో కూడా ఒక స్టాక్ని ఎక్కడ ఏ ప్రైస్లో కొనాలి అని చెప్పున్నాను. ఎగ్జాక్ట్గా 54 రూపాయలు 57 రూపాయల రేంజ్లో కూడా కొనమని చెప్పాను. చాలామంది కొన్నారు, ఎక్సలెంట్గా వాళ్ళు ఇప్పుడు అందరూ మంచి అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే లోలో పట్టారు కదా స్టాక్ని. అది ఇది కూడా వచ్చి మనకి 2015 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 53,400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. తర్వాత నేను 2 టర్మ్స్ చెప్పాను, కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్, లేదంటే బై ఓన్లీ అబోవ్ అంటే బై ఓన్లీ అబోవ్. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి వీల్స్ ఇండియా. మీ అందరికీ తెలుసు, మన టోటల్ అంటే వీల్స్ ఇండియా, వీల్స్ అన్నీ తయారవుతుంది కదా, కార్ది కానీ ట్రక్స్ కానీ హెవీ ట్రక్స్, వీళ్ళు వచ్చి వీల్స్ ఇండియా ఈ కంపెనీ. ఈ వీల్స్ ఇండియా స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 794 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు, 848 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 848 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 936 రూపాయలు మొదటి టార్గెట్, 1026 రూపాయలు రెండో టార్గెట్, 1169 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 760 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి మనకి దాదాపు 25 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 1930 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్, వీల్స్ ఇండియా. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము రెగ్యులర్గా వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు 31వ వర్క్షాప్ మనం జరుపుతున్నామండి. ఆల్రెడీ 30 వర్క్షాప్ పూర్తి చేసుకున్నాము. ఇది 31వ వర్క్షాప్. హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో సెప్టెంబర్ 27, 28 2 రోజులు జరుపుతున్నామండి. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ. కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే మనం ఒక
3 స్ట్రాటజీస్ నేర్పిస్తాం. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, షార్ట్ టర్మ్లో బాటంలో ఒక 20 రోజుల్లో ఎలా మనం దాంట్లోంచి లాభపడాలి అనేది కాన్సెప్ట్. దానికి రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి అన్ని క్లాస్లో చెప్పిస్తాము. తర్వాత ఇంకొకటి వచ్చి లాంగ్ టర్మ్ ఒక స్టాక్ని ఎక్కడ పిక్ చేయాలి అనేది నేర్పిస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. అది సెప్టెంబర్ 27, 28 ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో. అది ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, ఈ స్టాక్ వచ్చి టీఎన్ టెలి, తమిళనాడు టెలికాం. ఈ స్టాక్ వచ్చి ₹26.20 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹26.20 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹33.15 మొదటి టార్గెట్, ₹40.70 రెండో టార్గెట్, ₹52.80 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹18 అండి. ఇది వచ్చి 115 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. ఇది కూడా గత 25 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత మరొక స్టాక్ వచ్చి థామస్ కాట్. చూడండి, థామస్ కాట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹366 ఉంది. ఇప్పుడు కొనకూడదు, బాయ్ ఓన్లీ అబోవ్ ₹411 పైనే ఈ స్టాక్ కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి ₹495 మొదటి టార్గెట్, ₹581 రెండో టార్గెట్, ₹718 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹329 స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి మనకి 2012 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 550 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత చూడండి, ఇప్పుడు మనం ఇన్ని స్టాక్స్ చెప్పున్నాం. ఇవన్నీ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండేటట్టు మీరు చూసుకోవాలి. అది ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము. బీఆర్కే న్యూస్ ఛానల్కి నమస్కారం.